ఐటీ ముసుగులో రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు పప్పు బెల్లాలుగా పంచిపెట్టేస్తోంది చంద్రబాబు సర్కార్. ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా ఉండాల్సింది పోయి వేల కోట్లు విలువైన భూములను దారాదత్తం చేస్తోంది. ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఖజానా ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా మాజీ సీఎం వైఎస్ జగన్ విశాఖకు ఇన్ఫోసిస్ ను తీసుకువస్తే ఇప్పటికే అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అదే ఐటీ సంస్థకు 1000 కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే చంద్రబాబు సర్కార్ కట్టబెట్టింది. ఇదే అంశంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నిలదీసిన చంద్రబాబు సర్కార్లో ఎటువంటి మార్పు లేదు. వేల కోట్ల లాభాలను గడిస్తూ ఒక పక్క తన దగ్గర ఉన్న భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయిస్తున్న ఇన్ఫోసిస్ కు తాజాగా విశాఖలోని ఎండాడలో అత్యంత ఖరీదైన భూములను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు హైదరాబాద్ లో వేలం ద్వారా భూములను విక్రయిస్తూ తెలంగాణ ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని పొందుతూ ఉంటే రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు సర్కార్ వేల కోట్ల విలువైన భూముల్ని కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తోంది. తొలిసారిగా ఇన్ఫోసిస్ ను టైర్ 2 నగరానికి తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మధురవాడలోని ఐటీ హిల్ 2లో ఇన్ఫోసిస్ సొంతంగా ఒక ప్రైవేటు బిల్డింగ్ లో 1000 సీట్లతో ఏర్పాటు చేసుకున్న డెవలప్మెంట్ సెంటర్ 2023 అక్టోబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. భవిష్యత్తులో విస్తరణకు సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే అప్పుడు రాష్ట్ర ఖజానాకు ఎటువంటి నష్టం లేకుండా ఐటీ కంపెనీని తీసుకొస్తే చంద్రబాబు సర్కార్ మాత్రం ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజానికి 99 పైసలకే ఇలా విలువైన భూమిని కేటాయించడాన్ని మేధావులు విమర్శిస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు భూముల్ని విక్రయించుకుంటున్న సంస్థకు విశాఖలో వేల కోట్ల విలువైన భూమిని 99 పైసలకే ఏ విధంగా కట్టబెడతారంటూ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ ఇప్పటికే విశాఖలో ఐటీ ముసుగులో అనేక రియల్ ఎస్టేట్ సంస్థలకు భూముల్ని కేటాయిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తోంది. టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలకు 99 పైసలకు భూములు కేటాయించినట్లు చూపిస్తూ అదే సమయంలో రియల్ ఎస్టేట్ సంస్థలకు కారు చౌకగా భూముల్ని కట్టబెడుతోంది. ఐటీ క్యాంపస్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పేరిట కే రహేజా, సత్వా, కపిల్ గ్రూప్ నకు చెందిన బీవీఎం ఎనర్జీ లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు కారు చౌకగా భూములను కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ సంస్థలు పెడుతున్న పెట్టుబడిలో 60 నుంచి 70% ప్రోత్సాహకాల రూపంలో తిరిగి వెనక్కి ఇవ్వడంతో పాటు భవన నిర్మాణాల కోసం ఒక్కో చదరపు అడుగుకు 2000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందోనంటూ తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు.